ఇప్పుడు లాయర్గా ఆనంద్ వైఫ్గా నీ పని నువ్వు చెయ్యి. ఆనంద్ని నిర్దోషిగా బయటికి తీసుకురా. అవునక్క, నాకు దొరికిన సాక్ష్యాలు బావని దోషి అన్నాయి. నువ్వు నిర్దోషని ప్రూవ్ చేయి. నేను నీకు హెల్ప్ చేస్తాను. బావ ఏ నేరం చేయలేదంటే నాక్కూడా ఆనందమే కదా. మీ ఇద్దరిది రక్త సంబంధం. లైఫ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరిద్దరూ విడిపోకూడదు. ఒకళ్ళనొకళ్ళు అపార్థం చేసుకోకూడదు. ఎప్పుడూ కలిసే ఉండాలి. అలాగే ఆంటీ. అక్క నన్ను వదులుతానన్నా నేను దాన్ని వదలను. ఇంతకీ స్టేషన్లో ఏం జరిగిందో మహాలక్ష్మికి చెప్పావా? చెప్పానాంటీ. తిట్టుకుంటూనే ఉంది. మహా, అర్థమైంది కదా? ఇదంతా పైవాళ్ళ నుంచొచ్చిన ఆర్డర్స్. ఓకే అమ్మా, ఇప్పటికీ నేను దీన్ని క్షమిస్తాను. కానీ ఫ్యూచర్లో ఇలాంటివి రిపీట్ కావద్దు. అవ్వదక్కా. ఐ ప్రామిస్ యూ. అమ్మా, అన్నీ రెడీ చేసాం. మీరొస్తే పూజ మొదలు పెట్టేద్దాం. అలాగే, పదండి వెళ్దాం. రా. వావ్ అపర్ణ, యూ లుక్స్ లైక్ అన్ ఏంజిల్ బేబీ. అవును, పట్టుచీర కట్టుకుని దేవకన్యలా తయారై ఎక్కడికి బయలుదేరావు? చెప్తాను, కానీ నువ్వు నన్ను తిట్టకూడదు. ఏంటి? నా అపర్ణని నేను తిట్టడమా? అది ఎప్పటికీ జరగదు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. అది మరి అపర్ణ, నా దగ్గర నువ్వు ఏ మాత్రం భయపడక్కర్లేదు. విషయం ఏంటో చెప్పు. నేను విజయదశమి పూజకి అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. ప్లీజ్ అరవింద్, కాదనుకు. ఇప్పుడు నువ్వు వెళ్ళడం అవసరమా? వినాయక చవితి రోజు జరిగింది మర్చిపోయావా? ఆ రోజు రోజీ ఆంటీ మనల్ని ఎంతగా అవమానించింది. ఇప్పుడు నువ్వు వెళ్ళినా మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ప్లీజ్ అరవింద్, ఈసారి నువ్వు రావద్దు. నేను మాత్రమే వెళ్తాను. ఇప్పుడు నేను చేయాల్సిన పని ఒకటి ఉంది. ప్లీజ్ అడ్డుపడకు. నువ్వు వెళ్ళడమే నాకు కావాలపర్ణ, కానీ నేను పంపుతున్నట్టు నీకు తెలియకూడదు. అరవింద్, అమ్మ ఇంటికి వెళ్తానని మళ్ళీ నేను నిన్ను ఇంకెప్పుడు అడగను. ఈ ఒక్కసారికి మాత్రం పంపించు ప్లీజ్. అపర్ణ, నేనేదో మీ అమ్మగారి మీద కక్షతోనో నీ మీద పంతంతోనో వెళ్ళమని చెప్పట్లేదు. నా అపర్ణ నాకొక మహారాణి. తనెప్పుడూ అలాగే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్నెవ్వరూ ఏమీ అనకూడదు. నీ మనసు నాకు తెలుసు అరవింద్. ఇక నుండి నువ్వెలా చెప్తే అలాగే వింటాను. ఈ ఒక్కసారికి నన్ను వెళ్ళని ప్లీజ్. అరవింద్, నేను అమ్మ దగ్గరికి వెళ్ళడానికి ఒక రీజన్ ఉంది. నేను ఈరోజు అమ్మని ఒక వరం అడగబోతున్నాను. అదేంటో తెలుసా? నా అరవింద్ని ఏ ఆపద తలపెట్టకమ్మా అని అడుగుతావు, అంతేగా? అవును. నువ్విలా పట్టుబట్టి వెళ్తానని అడిగినప్పుడే నాకు అర్థమైంది. కానీ వాళ్ళసలు నిన్ను లోపలికి రానిస్తారా? ఒకళ్ళు నన్ను రానిచ్చేదేంటి? అది మా అమ్మిల్లు. అక్కడికి వెళ్ళడానికి నాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు. సరే, వెళ్ళు. మనిద్దరి భవిష్యత్తు కోసమే వెళ్తానంటున్నావు కాబట్టి నేనేం మాట్లాడను. థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్ యూ సో మచ్. వచ్చేటప్పుడు సక్సెస్ఫుల్ గా వస్తాను, సరేనా? వెళ్ళప్పర్ణ, నువ్వు ఆ భస్మాసుర వరాన్ని
ఆ రోజీ దగ్గర నుంచి తీసుకురా. ఆ వరంతోనే ఆ రోజీ తలపై చెయ్యి పెట్టి బూడిద చేస్తాను. అక్క, అమ్మ ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తుందంట కదా? అవును దామిని, ఈ పండగంటే అమ్మకి చాలా ఇష్టం. అమ్మవారు శ్రీశక్తికి నిదర్శనమని ఈ పూజ చేయడం వల్ల మనలో పాజిటివిటీ పెరిగి విజయం సాధిస్తామని అమ్మ నమ్ముతుంది. ఈ పూజ అయ్యాక ఎవరేమడిగినా అమ్మిచ్చేస్తుంది. అంటే వీళ్ళంతా అలా అడగడానికే వచ్చారా? అవును, వాళ్ళ స్థాయిని బట్టి వరాలు అడుగుతూ ఉంటారు, అమ్మ ఇస్తూ ఉంటుంది. అమ్మా, ఎందుకొచ్చావు? మమ్మల్ని మనశాంతిగా పూజ కూడా చేసుకునివ్వవా? నేను అమ్మ కోసం వచ్చాను. అమ్మ మాట ఏనాడు వినవు. అమ్మ చెప్పిన పని చెయ్యవు. అమ్మని అవమానిస్తావు. కానీ నీకు అవసరమైనప్పుడు మాత్రం అమ్మ కావాలా? ఇప్పుడు మళ్ళీ ఏం కొంప ముంచుదామని వచ్చావు? దామిని, అన్యాయంగా మాట్లాడుకో. అమ్మకి మీరిద్దరే కాదు, నేను కూడా కూతుర్నే. అవును, మేము ప్రాణమిచ్చే కూతుళ్ళం, నువ్వు ప్రాణం తీసే కూతురువి. అపర్ణ, దయచేసి వెళ్ళిపో. ఇక్కడ పూజ జరుగుతుంది. పూజ డిస్టర్బ్ చేయకు. నేను డిస్టర్బ్ చేయడానికి రాలేదన్నయ్య. కుటుంబంలో అందరూ కలిసి పూజ చేసుకుంటున్నప్పుడు నన్ను మాత్రం ఎలా ఇగ్నోర్ చేస్తారు? నేను ఫ్యామిలీ మెంబర్ని కాదా? నువ్వు ఈ ఫ్యామిలీ మెంబర్వి కాదు, బయటి దానివి. ఎక్కడి నుంచి వచ్చిన మనుషులకి అక్కడ బుద్ధులే ఉంటాయి. నువ్వు జైలు నుంచి మా ఇంటికొచ్చావు. నీ నుంచి మంచెలా ఆశిస్తాం?
నీ దొంగ ఏడుపులు. ఇలా ఏడ్చి మమ్మల్ని అందరినీ బెదవాల్ని చేశావు. మహా, తనని రానివ్వండి. అమ్మా, ఇంకా ఈవిడ గారి మీద జాలి చూపిస్తున్నావా? ఈవిడ గారి వల్లే అందరం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, కోర్టులకు వెళ్ళాం, చివరికి ప్రాణాల మీదకి కూడా తెచ్చుకున్నాం. అవునాంటీ, ఈ ఇంటికి ఈ అపర్ణతో పాటు ఆపదలు కూడా వచ్చాయి. మన మధ్య అపార్థాలు కూడా పెరిగాయి. తను విజయదశమి రోజు పూజకొచ్చింది. అలా వచ్చిన వాళ్ళని నేనెప్పటికీ వెనక్కి పంపలేదు. పండకి ఇంటికొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మనవాళ్లే. అది కాదమ్మా. లోకి, ఎవరు మాట్లాడకండి, తనని రానివ్వండి. థ్యాంక్స్ అమ్మా. కనీసం నువ్వైనా నన్ను ఇంటి మెంబర్గా గుర్తుంచుకున్నావు. అపర్ణ, నా పిల్లలు గొడవ పడ్డం నాకిష్టం ఉండదు. ఈరోజు పండగ, మనసారా ఆ తల్లిని పూజించుకుందాం. పంతులు గారు, మీరు కానివ్వండి. అలాగేనమ్మా. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో నమావః. రామ ఆవహ జాతవేదో రోజీ ఆంటీ అపర్ణని లోపలికి రానిచ్చిందో లేదో. ఒకవేళ ఆవిడ రానిచ్చినా మహాలక్ష్మి లోకి ఒప్పుకున్నారో లేదో. నేను పూజలో కూర్చున్నాను, అమ్మ నన్ను లోపలికి రానిచ్చింది. ఎస్, వెరీ గుడ్. ఈ అపర్ణ సాధించింది. ఇక అంతా నేను అనుకున్నట్టే జరుగుతుంది. ఎస్ ఎస్, ఇంక నాకు ఎదురులేదు. ఈ అపర్ణ గొర్రె నేననుకున్నట్టే అంతా చేసింది. ఓ, నిహారిక కాలింగ్. అపర్ణ వచ్చేదాకా ఈ గోల్డెన్ బ్యూటీతో ఎంజాయ్ చేద్దాం. హాయ్ అరవింద్, హౌ ఆర్ యు? హాయ్ నిహారిక, అక్కడెలా ఉంది? నువ్వు లేవు కదా, అస్సలు బాలేదు. అందుకే తొందరగా వచ్చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం టైం ఇవ్వు బేబీ, ఖచ్చితంగా వచ్చేద్దు గాని. నువ్వు మొదటి నుంచి ఇలాగే అంటున్నావు. కొంపతీసి మళ్ళీ అపర్ణ ప్రేమలో పడ్డావా? చాచా, పక్కన స్కాచ్ బాటిల్ ఉండగా కళ్ళు ముందు కోసం ఎవడ వెళ్తాడు బేబీ? నేను ఎప్పటికీ నిన్నే లవ్ చేస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను.
కాకపోతే మన పెళ్లికి హార్డిల్స్ రాకుండా అపర్ణని కూల్ చేస్తున్నాను. ఇట్స్ ఆల్ డ్రామా. లేదు, నాకెందుకో డౌట్ గా ఉంది. ఆ అప్పన్న నిన్నేదో మాయ చేస్తుంది. అమ్మో, ఇది కూడా వచ్చిందంటే రచ్చ రచ్చే. అనుకున్న ప్లాన్ ఏది కరెక్ట్గా జరగదు. నిహారిక, కొన్ని రోజులు అక్కడే ఉండు. నేను వీళ్ళని మాయ చేసి వచ్చేస్తాను. అప్పుడు మనం గ్రాండ్గా పెళ్లి చేసుకుందాం. నిహారిక, కనిపిస్తున్నానా? యా, కింద సిగ్నల్ లేదు. పూజ పూర్తిగా వచ్చింది. అమ్మని వరం కోరుకుంటానని అపర్ణ మెసేజ్ పెట్టింది. ఇక ఆ రోజీ వల్ల నాకే భయం లేదు. ఏమైంది అరవింద్? మాట్లాడవే. ఏం లేదు, కింద సిగ్నల్ లేదు, అందుకే పైకొచ్చాను. నిహారిక, ఇక మనకి మంచి రోజులు వచ్చేశాయి. త్వరలోనే మన పెళ్లి జరుగుతుంది. అమ్మా, మీలాంటి వాళ్ళు కలకాలం సుఖంగా బతకాలి. మీ నీడలో ఎంతోమంది సంతోషంగా సుఖంగా ఉండాలి. వెళ్ళొస్తానమ్మా. మంచిదండి. అమ్మా, మీ దయ వల్ల నా కూతురికి ఎంసెట్లో మంచి ర్యాంకు వచ్చింది. మెడిసిన్ చదివించే స్తోమత నాకు లేదు. మీరే పుణ్యం కట్టుకోవాలి. తప్పకుండా నారాయణ. మీ కూతురికి మెడికల్ సీట్ ఇప్పించటమే కాదు, తనకి చదువుకయ్యే ఖర్చంతా నేనే పెట్టుకుంటాను. చాలా సంతోషం అమ్మా. మీరు 10 కాలాలు చల్లగా ఉండాలి. అమ్మా అమ్మా, నా భర్తకు కిడ్నీ చెడిపోయిందమ్మా. ఆపరేషన్కి డబ్బు కావాలి. అమ్మా, నీకు దండం పెడతానమ్మా, ఏదో ఒకటి చేయండి అమ్మా. నువ్వేం కంగారు పడకు. మన ట్రస్ట్కి సంబంధించిన హాస్పిటల్లోనే వైద్యం చేయిద్దాం. లోకి, అమ్మా, నువ్వు ఈ పంచుడు. అలాగేనమ్మా, మీరు రండమ్మా.
అపర్ణ ఫోన్ చేస్తుంది. నిహారిక ఎదురుగా మాట్లాడడానికి లేదు. ఎలా? అరవింద్, ఏమైంది? ఎనీ ప్రాబ్లం? నిహారిక, మనం తర్వాత మాట్లాడుకుందాం. చిన్న బిజినెస్ కాల్. అంతేగా, ఇంకేం లేదు కదా? ప్రామిస్, ఇంకేం లేదు. ఓకే డార్లింగ్, లవ్ యూ టూ. నైట్ కాల్ చేస్తాను. ఓకే. ఛ! ఇద్దరు అమ్మాయిలతో రొమాన్స్ చేయడం కంటే ఇద్దరిని చంపేయడమే తేలికనుకుంటా. ఇంతలోనే ఏమైంది? ఫోన్ లిఫ్ట్ చేయదేంటి? న్యాయమైన ఏ కోరికైనా తీరుస్తానపర్ణ. నువ్వు అరవింద్కి ఏ హాని తలపెట్టకూడదు, తనని చంపకూడదు. చూసావు కదమ్మా, నేను చెప్పాను కదా ఈవిడ గారు మనసులో ఏదో పెట్టుకొని వచ్చిందని.